జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. ఎస్, దేశంలో ఎన్ని పండుగలున్నా వినాయక చవితికి మాత్రం ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దేశం మొత్తంలోనే గణేష్ చతుర్థిని, గణేష్ నవరాత్రుల్ని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటే ఆ తర్వాత మన హైదరాబాద్లోని ఆ స్థాయిలో ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ అంటే మనం ఖైరతాబాద్ గురించి మాట్లాడుకోవాలి. ఖైరతాబాద్ మహాగణపతి అయితే వరల్డ్ ఫేమస్సే. గతేడాదే ఖైరతాబాద్ గణపయ్య ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. తన రికార్డ్ని మళ్ళీ తానే బ్రేక్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన మన ఖైరతాబాద్ మహాగణపతి అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాడు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాలతో కనిపించే మన గణనాథుడు ఈసారి గుజరాత్ నుంచి తెప్పించిన మట్టితో తయారవుతున్నాడు. మరి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో దర్శనమివ్వబోతున్న ఈ మహాగణపతి ప్రత్యేకతలేంటో చూసేద్దాం. హైదరాబాద్ మహానగరంలో జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఖైరతాబాద్ గణేశుడే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాలతో కనిపించే ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. 7 పడగల ఆదిశేషుడి నీడలో సప్తముఖాలతో ఖైరతాబాద్ మహాగణపతి కనిపించనున్నాడు. దాదాపు ₹1 కోటి భారీ బడ్జెట్ తో పనులు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్మాణం జరుగుతుంది, మీ దగ్గర ఫోటోలు ప్రత్యేకంగా టీవీ9కి ఎక్స్క్లూజివ్గా మొట్టమొదటిసారిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాజేంద్ర గారు చెప్పండి. సప్తముఖ మహాశక్తి గణపతిలో పైన తలపైన 7 సర్పాలు వస్తుంది. ఆ సర్పాలు ఈ రూపంలో వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఇలా పీస్గా డిజైన్ చేసుకొని దీన్ని స్కేల్ చేసుకొని పైన చేయడం జరుగుతుంది. ఈ సర్పాలతో పాటు ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఒకవైపు శక్తి లక్ష్మి సరస్వతీదేవి, అలాగే సెంటర్లో మీకు చూస్తే వినాయకుడు ఫేసు, ఇలా ప్రతి ఒక్కటి కూడా విడివిడిగా తీసుకొని దీన్ని స్కేల్ చేసి ఆ 70 ఫీట్ హైట్కు ఎలా ఏ సైజ్ చేస్తే కరెక్ట్ ఉంటుందో ఆ దాని ప్రకారం స్కేల్ చేసుకొని ఒక్కొక్కటి చేయడం జరుగుతుంది. ఖైరతాబాద్ వినాయకుడి నిర్మాణంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ఉన్నారు. తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కళాకారులు విగ్రహ తయారీలో పాలుపంచుకుంటున్నారు. ఈ విగ్రహం తయారీ కోసం ఇప్పటివరకు 20 టన్నుల ఐరన్ ఉపయోగించారు. వినాయకుడి తయారీకి గుజరాత్లోని గాంధీనగర్ నుంచి తెచ్చిన మట్టిని ఉపయోగిస్తున్నారు. నా చేతిలో ఉన్న చూడొచ్చు మట్టి, ఇది గుజరాత్లోని గాంధీనగర్ నుండి తెప్పించినటువంటి మట్టితో మొత్తం కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ వరిగడ్డి పైన ఈ విధంగా మొత్తం కూడా పూసి ఈ పూసిన తర్వాత మొత్తం ఒక లేయర్ ఈ విధంగా రెడీ అవుతుంది. అంటే మనం పక్కన ఆల్రెడీ రెడీగా ఉన్న చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మొత్తం కూడా రెడీ అవుతుంది. ఈసారి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి దాదాపు 50 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా భారీ బందోబస్తుకు సన్నాహాలు చేస్తోంది. వినాయక చవితి రోజున మొదటి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది.